సుఖం, దుఃఖం, సమస్యలు, సంతోషాలు ఇవన్నీ కలగలిపితేనే జీవితం. ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి అని కోరుకోవడం స్వార్థమే అయినా కష్టం వచ్చినప్పుడు కూడా అంతే ధైర్యంగా ఉండగలగాలి. దైవం పాదాలు విడిచిపెట్టకూడదు. అది మనకే జరగనవసరం లేదండి. రక్త సంబంధీకులకు కావచ్చు, సాటి మనిషిగా స్పందించడంలో కూడా ఒక్కోసారి మానసిక సంఘర్షణ, డిప్రెషన్, స్ట్రెస్, అనుకోని ఇబ్బందులు ఇలాంటివి చాలా చవి చూడాల్సి వస్తుంది జీవితంలో ఎప్పుడో ఒకసారి. అలాంటి సిచ్యువేషన్స్ జీవితంలో మొదటిసారి నేను కూడా రుచి చూశానండి. సంక్రాంతి నుంచి కూడా ఆల్మోస్ట్ మానసికంగా సంఘర్షణ పడుతూనే ఉన్నానన్నమాట. ఇది నా పర్సనల్ విషయం అయినా కూడా ఎందుకు ఇవాళ మీ అందరితో పంచుకుంటున్నాను అంటే, ఒకటి కారణం మీరందరూ నా కుటుంబ సభ్యులు అనేటువంటిది. రెండు, ఇది ఎంత ఫ్యామిలీ మ్యాటరే అయినా కూడా నలుగురికి ఇందులో తెలియాల్సినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. మేమెలా బయటపడ్డాం దీని నుంచి, ఇప్పుడిప్పుడు నా మనసుకి సాంత్వన ఎలా కలుగుతోంది, అందులోనూ మరీ ముఖ్యంగా దైవాన్ని నమ్ముకోవడం వల్లే మాకు జరిగినటువంటి కర్మ నుంచి మేము బయటపడగలిగాము అనేటువంటిది నేను బాగా నమ్మాను, నాకు నిదర్శనం అయిందనమాట. ఆ విషయాలన్నీ కూడా ఒక 2 వీడియోల రూపంలో మీకు పంచుకోవాలి అని చెప్పేసి, ఇది పర్సనల్ మ్యాటర్ అయినా కూడా మీకు తెలియాలి, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. ఎప్పుడైనా జీవితంలో ఇలాంటి ఇబ్బందులు కలిగినప్పుడు అది చూసేవాళ్ళకి అది చాలా పెద్ద సమస్య కాకపోవచ్చండి, అనుభవించే వాళ్లకు మాత్రమే అది ఎంత పెద్ద సమస్య అర్థమవుతుంది. నేను కూడా ఇదివరకు అలాగే అనుకునేదాన్ని. మూగజీవాల వరకు, పక్షుల వరకు, వాటి వరకు మాత్రమే నా జాలి, దయ ఇవన్నీ ఉండేవన్నమాట. సాటి మనుషుల పట్ల నార్మల్గా ఏదైనా కష్టం వస్తే సహాయపడాలి పలానా అనుకుని తప్ప మనసుకి తీసుకునేంత వరకు నాకు ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ జరగలేదు. నా రక్త సంబంధీకుల్లో ఈ మధ్య జరిగింది కాబట్టి ఇక్కడి నుంచి ఎవ్వరు కష్టంలో ఉన్నా కూడా వాళ్ళు నా రక్త సంబంధీకులే అన్నట్టుగా భగవంతుడు మరొక నిదర్శనాన్ని నా మనసుకు చూపించాడనమాట. ఆ విషయాలు పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఒక 2 వీడియోస్ రూపంలో పెడతాను. ఇందులో పూర్తిగా సమస్య మాత్రమే చెప్తానండి. ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడ్డాను అనేది నెక్స్ట్ వీడియో ప్రజెంట్ చేస్తాను. సో ఈ 2 వీడియోస్ కూడా ఫాలో అయిన తర్వాత మాత్రమే మీ జడ్జిమెంట్లు కావచ్చు, మీ మనసుకి ఏమైంది, మీ ఏమనిపించింది అనేది తప్పకుండా నాతో పంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఏం జరిగింది అనేది నా క్లోజ్ సర్కిల్ వాళ్ళకు మాత్రమే, నాతో వాట్సాప్లో పర్సనల్గా ఎవరైతే టచ్లో ఉన్నారో వాళ్ళకు మాత్రమే తెలుసండి. అండ్ ఇక్కడ విజువల్గా అంటే నేను మాట్లాడడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి సంక్రాంతికి ముందర క్లీనింగ్ అవి చేసుకున్నాను కదా, అది మాఘమాసంకి రిలేటెడ్గా వ్లాగ్ పెడదాం అనుకున్నాను. చెప్పాను కదా సంక్రాంతి నుంచే మనసు బాలేదు అని చెప్పేసి. సో ఇంకా వీడియో పెట్టడం అవ్వలేదండి. బట్ ఇప్పుడు ఇదందరికీ ఒక ఎక్స్పీరియన్స్ లాగా యూజ్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మంచి విషయాలు మాత్రమే షేర్ చేసుకుంటూ మీతో పంచుకుంటూ ఉన్నాను కాబట్టి ఆ విజువల్స్ని ఇక్కడ క్లీనింగ్ విజువల్స్ పెట్టుకుంటూ మీతో మాట్లాడుతున్నాను. సో ఈ 2 వీడియోస్ కూడా ఏదైనా పని చేసుకుంటూ మీరు వినొచ్చండి టైం ఉన్నప్పుడే. ఇంకా స్టార్ట్ చేస్తే అసలు ఏం జరిగింది అనేది చెప్తానండి. దాని నుంచి ఎలా బయట పడుతూ ఉన్నాను ఈ క్షణం. ఇప్పుడు వాయిస్ ఓవర్ చేస్తున్నానండి. మీకు వీడియో పెట్టే ఒక 1 అవర్ బిఫోరే వాయిస్ ఓవర్ చేసే టైంకి కూడా మరొక విషయం తెలిసి నా గుండె చాలా బరువుగా, ఆందోళనగా, అంటే అనిపించినా కూడా లేదు తప్పకుండా బయట పడతాను. ఇప్పటి వరకు అయితే నన్ను 70% భగవంతుడు బయట పడేశాడు. నన్ను అంటే నా రక్త సంబంధీకులు విషయం చెప్తానండి. సో అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మీ బ్లెస్సింగ్స్ కూడా కోరుకుంటున్నాను అనమాట. మీ అందరి ఆశీర్వాదాలు అందిస్తే గనక తను తప్పకుండా బయట పడిపోతుంది అనే నమ్మకం అనమాట నాకు. సో 75% అయితే పడిపోయిందండి బయట. ఇంకొక 25% ఇంకా కొనసాగాల్సి ఉంది. అసలు విషయం ఏంటంటే, చెప్పాను కదా మొన్న వీడియోలో కూడా పెట్టాను, రక్త సంబంధీకులు అని చెప్పేసి. నా తమ్ముడేనండి, నా తమ్ముడి కూతురు అనమాట. అసలు లైఫ్లో ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ హెల్త్ వైజ్గా తెలియదండి. మనం టీవీల్లో వింటాము, నేను ఒక న్యూస్ ప్రెజెంటర్ని, నేను చదువుతూ ఉంటాను. అవగాహన ఉన్నంత వరకు మన సర్కిల్స్లో పలానా వాళ్ళకి బాగాలేదు, ఎవరైనా సమస్య రూపంలో చెప్పినా అయ్యో అని అనుకుంటాం అనమాట. కానీ ఇంత పెద్ద సివియర్ ప్రాబ్లం వస్తుంది అని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చెయ్యరండి. అది కూడా చిన్న పాప.
మా తమ్ముడికి అంటే పూర్తిగా క్షమించండి, ఇది ఫ్యామిలీ మ్యాటర్ అయినా కూడా మీకు తెలియాలి ఎలా బయటపడ్డాను అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను అనమాట. చెప్పాల్సి వస్తోంది, నా గుండెని కటువుగా చేసుకొని కూడా బయటకి చెప్పాల్సి వస్తోందనమాట. మరీ టూ పర్సనల్ నేను ఎప్పుడు షేర్ చేసుకోనండి, బట్ ఇది తెలియాలి ఎలా ఒక్కొక్క గండాన్ని దాటుకుంటూ వచ్చాను అనేది మీకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. చాలా సలహాల రూపంలో, సజెషన్స్ రూపంలో కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది అనే 2 వీడియోస్ రూపంలో నేను పెట్టడం జరుగుతోందనమాట. హెల్త్ ఇష్యూ, పాపకి 4.5 ఏళ్ళు, మా తమ్ముడికి 2 ఆడపిల్లలండి. మీతో చాలా సందర్భాల్లో చెప్పుంటాను. నా పర్సనల్ వ్లాగ్స్ ఊరికి వెళ్ళినప్పుడు చూసే వాళ్ళందరూ కూడా చూసే ఉంటారు పెద్దదాన్ని. అండ్ ఈ మధ్య నేను నా ఇన్స్టాగ్రామ్లో చూస్తే స్టోరీస్లో వాటిల్లో కూడా నా కోడలు అని చెప్పి పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే శ్లోకాలు అవి చెప్తుంది, ఎంతో చక్కగా ఉంటుందన్నమాట. ఇప్పటి నుంచే చిన్నతనం నుంచే అన్ని శ్లోకాలు, స్తోత్ర పఠనాలు అన్నీ చేస్తూ ఉంటుంది. అది 4.5 ఏళ్ళు దానికి. సడన్గా మీకు ఈ మధ్య తెలుసు అనుకుంటా, ఏపీ వైపు శ్రీకాకుళము, వైజాగ్, విశాఖపట్నము ఈ పక్క టైఫస్ అని నేను పూర్తిగా చెప్పలేకపోతున్నానండి, ఒక బ్యాక్టీరియా తిరుగుతోంది ఒంటి మీద. దద్దులు అంటే అదొక నల్లి లాంటిది అనమాట, మొక్కలు పచ్చదనం ఎక్కడ ఉంటుందో అక్కడ. సో అది కుట్టడం వల్లే వస్తుందని చెప్పను. నాలిక మీద ఉండేటువంటి లాలాజలం ఉంటుంది కదా, సో సలైవాతో ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుందన్నమాట. అండ్ రెసిస్టెన్స్ ఎవరికైతే, సేమ్ కరోనా లాగే అండి, రెసిస్టెన్స్ ఎవరికైతే ఉండదో వాళ్ళందరికీ ఇది ఒక అంటువ్యాధిలాగా ప్రబలుతోంది. దద్దుర్లు రావడం, జ్వరం, దగ్గు, జలుబు ఇలాంటి లక్షణాలతో ఫస్ట్ హెవీ ఫీవర్ 103, 104 తగ్గకుండా రావడం అనమాట. సో ఈ సిమ్టమ్స్ తోటి అందరూ హాస్పిటలైజ్డ్ అవుతున్నారు. సో నెమ్మదిగా కోలుకొని బయటకు వస్తున్నారు. అయితే తనకు కూడా 3 రోజులు కంటిన్యూస్గా ఫీవర్, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి యాంటీబయాటిక్స్ ఇప్పించినా కూడా తగ్గలేదన్నమాట. జస్ట్ అది వెయిట్ కూడా 15 నుంచి 16 కిలోలు ఉంటుందండి. అది చాలా బక్కగా ఉంటుంది. తిండి అంటే తినదు. ఆడపిల్లలతో తిండి పెట్టించాలంటే నరకం చూసేస్తూ ఉంటారు పేరెంట్స్. నా ఫ్యామిలీ సర్కిల్లో కూడా అంతేనండి, అస్సలు ఫుడ్ అనేది ముట్టుకోరనమాట. వాళ్ళకి తినిపించాలంటే ఒక పెద్ద ప్రహసనము. సో తను కూడా అంతే, తమ్ముడు కూతురు. సో ఆ టైఫస్ అనేది పాజిటివ్ వచ్చి హాస్పిటలైజ్డ్ అయిందండి ఫస్ట్ ఒక 2 డేస్. ఆ తర్వాత ఒక్కొక్కటి అనమాట. ఫస్ట్ హిమోగ్లోబిన్ లెవెల్ 5 బిలోకి పడిపోయింది. అండ్ ఆ తర్వాత హెవీ యూరిన్ ఇన్ఫెక్షన్ అటాక్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనకి కరోనా వచ్చిన తర్వాత మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి, దానివల్ల వచ్చిందా, రెసిస్టెన్స్ లేకపోవడం వల్ల వచ్చిందా, ఆల్రెడీ తన బాడీలో ఇవన్నీ ఉండి ఇది రావడం వల్ల ఇవన్నీ పెరిగిపోయాయా, అగ్ని కాజ్యం పోసినట్టు అని అర్థం కాలేదు. ఎందుకంటే మెడికల్ టర్మినాలజీలు కావచ్చు, ఆ మెడికల్ సిచ్యువేషన్స్ కావచ్చు, మనకు తెలియదు కదండి. జీవితంలో కూడా ఇప్పటి వరకు మాకు ఊహొచ్చిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్లో అందరివి న్యాచురల్ డెత్లే తప్ప ఇంత సివియర్గా ఒక హాస్పిటలైజ్డ్ అయిపోయి నరకాన్ని అనుభవించేంతగా సిచ్యువేషన్స్ లేవన్నమాట. సో అలా యూరిన్ ఇన్ఫెక్షన్ హెవీగా వచ్చేసింది, హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోయాయి, పొటాషియం లెవెల్స్ పడిపోయాయి. రోజుకు 5-6 సార్లు 103, 104 ఫీవర్ వచ్చేస్తుంది. ఒక చంటి బిడ్డ, 4.5 ఏళ్ల బిడ్డ వీటన్నిటిని ఎలా తట్టుకుంటుంది చెప్పండి. ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్కే తిరిగామండి, బట్ మా దగ్గర వీటన్నిటికీ పాపకి అంటే ఒక 2 రోజులు ఉంచిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సంబంధించి హై ఎక్విప్మెంట్ అయితే, అంటే మా తమ్ముడు ఉండేది విజయనగరం అండి, మీ అందరికీ తెలుసు మా పుట్టిల్లు విజయనగరము. సో అక్కడ ఈ వీటికి సంబంధించి హై ఎక్విప్మెంట్ మిమ్స్ హాస్పిటల్లో ఉంటుంది, కేజీహెచ్లో ఉంటుంది, లేదా వైజాగ్లో చిల్డ్రన్ హాస్పిటల్స్లో కొన్ని మాత్రమే లిమిటెడ్గా వాటి దగ్గర మాత్రమే ఉంటుంది అని చెప్పడంతో ఇంకా వేరే ఆప్షన్ లేక నెల్లిమర్ల దగ్గర మిమ్స్లో జాయిన్ చేశాం. మీరు చెప్తే నమ్మరు, సంక్రాంతి అప్పుడు జాయిన్ అయిందండి ఆ పిల్ల. సంక్రాంతి నెక్స్ట్ డే అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హాస్పిటల్లోనే, ఈ క్షణం మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్న వరకు కూడా. ఇప్పుడు తను అందులో లేదు, కానీ 10 రోజుల పాటు మిమ్స్లోనే ఉండి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వచ్చారనమాట. ఐసీయూలోనే ఉందండి, నోటికి ఆక్సిజన్, అసలు ఒక్కసారిగా మౌత్కి ఆక్సిజన్ తోటే 10 డేస్ పాటు ఐసీయూలోనే ఉండి హెవీ సివియర్ ట్రీట్మెంట్ అనమాట తనకి జరిగింది. అసలు ఎంత బాధ అనిపించిందంటే అసలు తట్టుకోలేము. అసలు డబ్బులు ఎంత అయ్యాయి, ఎలా ఈ డబ్బుల్ని సమకూర్చుకోవడం, అసలు ఫస్ట్ ఎలా బయటపడగలిగాము, ఏమి నేను నమ్ముకొని తనని మళ్ళీ బయటకు తీసుకురాగలిగాము అనేది కూడా మీకు నేను నెక్స్ట్ వ్లాగ్లో, అంటే డబ్బులు రిలేటెడ్ కావచ్చు, దైవ బలం రిలేటెడ్ కావచ్చు, నేను ఎంచుకున్న మార్గాలు, చూస్తున్న ఫలితాలు మీతో షేర్ చేస్తా. ఇక్కడ ప్రాబ్లం వరకు మాత్రమే మీతో చెప్తున్నానండి. ఇన్ని ప్రాబ్లమ్స్తో అనమాట. తన పేరు తన్మయ్య ఋగ్వేద.
సో 4.5 years అనమాట పాప. సో ఫస్ట్ అలా 10 days మిమ్స్లో జాయిన్ చేసిన తర్వాత ఇలా తీసుకొచ్చారు నెమ్మదిగా, పొటాషియం లెవెల్స్ తగ్గించారు. లోపలేమో ఫస్ట్ ఏమో టీబీ అన్నారు, తర్వాత న్యూమోనియా అటాక్ అయిందని చెప్పారు. చూడండి ఒక్కసారి. ఆ తర్వాత ఏమో యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించుకుంటూ వచ్చారు, బ్లడ్ ఎక్కిస్తూ వచ్చారు. ఇలా రకరకాల బ్లడ్ ఎక్కించిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చేసింది, సివియర్ బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చేసిందనమాట. ఇంకా ఆ తర్వాత ఏం చెప్పారంటే అన్ని టెస్టులు చేశారు. ఇక్కడ నుంచి టెస్టులన్నీ చెయ్యడము, ఆ రిపోర్ట్స్ రావడానికి 2 days టైం పట్టడం, ఐసీయూలో ఉండడం. ఇంకొకటి ఏంటంటే వాడికి పాపకి అంటే మా మరదలకి రెండో బిడ్డకి 8 నెలలు మాత్రమే. ఒక పక్క ఫీడింగ్ ఇవ్వాలి, ఈ పక్కేమో ఈ పాప అమ్మలేందే ఐసీయూలో ఉండనటువంటి సిచ్యువేషన్. తల్లి మొహాన్ని మాత్రమే నమ్ముతోంది. 2 చేతులకి కూడా అవి పెట్టేస్తారు కదండి ఐవీఎఫ్లో, ఐవీయూలో ఏదో అంటారు, సంథింగ్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు అవి. ఒక పక్క మూతికి మాస్క్, కళ్ళతో చూస్తున్నంతసేపు అమ్ముండాలి, నాన్నుండాలి ఎదురుగా. ఇంకో పక్క 8 ఏళ్ల చిన్న బిడ్డ. నువ్వు వెళ్ళలేకపోయావా సంతోషి అనేటువంటి ప్రశ్న మీరు అడుగుతారు, నాకు తెలుసు. నేను ఇక్కడ ఉంటేనే ఫినాన్షియల్ సపోర్ట్ అందించగలనండి. అర్థం చేసుకోండి, నేను ఇక్కడ ఉండి ఫినాన్షియల్ సపోర్ట్ అందించగలను. అక్కడికి వెళ్ళిన తర్వాత అటు ఇటు తిరిగేటువంటి క్రమంలో నేను ఫినాన్షియల్ సపోర్ట్ అందించలేను. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఇది కూడా నాకు చెప్పడం ఇష్టం లేదండి. గవర్నమెంట్స్ తప్పిదాల వల్ల ఎవరెవరో నిజంగా అక్రమాలు, అవినీతులు, అన్యాయాలు చేసేవాళ్ళు ఉంటారండి. అవేం పట్టించుకోరు. గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మా తమ్ముడికి ఏపీ ఫైబర్ నెట్లో కలెక్టరేట్లో జాబ్ చేసేవాడనమాట. సో అదేదో అన్యాయం జరిగింది, అందులో ఏవో అవకతవకలు జరిగాయని చెప్పి న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ అనేటువంటి సంస్థనే ఎత్తి పడేసి 800 మంది ఉద్యోగుల్ని రోడ్డు మీద పడేశారనమాట. నువ్వు ఇప్పించలేకపోయావా సంతోషి ఉద్యోగాన్ని అనుకుంటారు. చాలా ప్రయత్నాలు చేస్తున్నానండి. మనం అనుకుంటామండి ఏదన్నా సమస్యలు వస్తే మన వాళ్ళని పరిష్కరించడం కోసమే మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటామండి. నన్ను ఇప్పటికీ ఉద్యోగాలు చాలామంది అడుగుతూ ఉంటారు. నా దగ్గర అంత సామర్థ్యమే ఉంటే గనక ఫస్ట్ నేను నా తమ్ముడికే ఇప్పించుకుంటాను. అయితే ఏది పెడితే అది ఇప్పించలేం కదండి. ప్రయత్నాలు చేస్తూ ఉన్నానన్నమాట. తన క్వాలిఫికేషన్కి తగ్గట్టు, తన ముందు చేసేటువంటి వర్కింగ్ స్టైల్ని బట్టి నెక్స్ట్ ఏదొస్తుంది, ఇవన్నీ కూడా లాస్ట్ ఒక 8 నెలలుగా నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. పుండు మీద కారం చల్లినట్టు ఒకదాని తర్వాత ఒకటి. ఇది కాకుండా తనకి ఈ ఆలోచనల వల్ల, టెన్షన్స్ వల్ల ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ రావాలి కదండి. బాగా జాబ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని తీసుకువెళ్ళి సడన్గా 6 నెలల నుంచి జీతం ఇవ్వకుండా మేము ఈ డిపార్ట్మెంట్ని ఎత్తి పడేస్తున్నామని చెప్పి తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తే ఎంప్లాయీస్ని, ఎవరు అన్యాయంగా ఉన్నారు, ఎవరు అధర్మంగా ఉన్నారు అనేటువంటి క్యాలిక్యులేషన్స్ కూడా చూసుకోకుండా మొత్తం ఎంప్లాయీస్ని రోడ్డు మీద వేసేశారు. నా సిచ్యువేషన్ వరకు మాత్రమే చెప్తున్నాను అనమాట. సో ఇలా తను ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ మొత్తానికి నెట్టుకుంటూ వస్తే ఈ మెంటల్ టెన్షన్స్ వల్ల బీపీ కూడా హైగా పెరిగిపోయింది. ఇంత చిన్న ఏజ్లోనే 32నో 33నో వాడు ఈ ఏజ్లోనే అనమాట. వీటి నుంచి ఒకదాని వెంట ఒకటి వచ్చేసరికి తట్టుకోలేకపోయాడు. మరి నేను వెళ్ళి వాళ్ళ వెనకాలే హాస్పిటల్స్లో తిరిగానంటే ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా ఉండరండి. సో నేను ఇక్కడే ఉండాలి, నేను ఇక్కడి నుంచి అన్నీ చూసుకోవాలి, ఇక్కడి నుంచే అన్నీ నడపాలన్నమాట. అండ్ ఇక్కడ నా ఫ్యామిలీ సపోర్ట్, ఎవ్వరికి కూడా అత్తవారి సపోర్ట్ అనేది ఉండదండి. కానీ భగవంతుడు మా ఆడపిల్లల విషయంలో, నాకు కావచ్చు, మా చెల్లెల విషయంలో కావచ్చు, చాలా చాలా సపోర్ట్ ఇచ్చాడండి భగవంతుడు. సో అలా నా కుటుంబం నాకు అండగా ఉంటోంది కాబట్టే ఎవ్వరు అంటే నేను ఒక గోశాలకు సంబంధించి కావచ్చు, ఎవరైనా చదువులో ఉన్నారో అనే కావచ్చు, ఎలా ముందుకొస్తానో నా భర్త వెన్నంటి నాకు ఎలా అయితే ఉంటారో, ఇక్కడ నా తమ్ముడికి, నా రక్త సంబంధీకుడికి ఇబ్బంది వస్తే అంతకన్నా ఎక్కువ స్పందించడంలో ముందు ఉంటారనమాట. సో అందుకే అక్కడైతే అమ్మ, నాన్న, తనకి సంబంధించి వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, మా మరదలకి సంబంధించి మా చెల్లెలు, వాళ్ళ ఫ్యామిలీ, ఇంతమంది ఉన్నారు. ఇక్కడ నేను మాత్రమే ఉండాలి, ఫినాన్షియల్గా సపోర్ట్ ఇవ్వాలి. ప్లస్ ఇక్కడ పిల్లడి ఎగ్జామ్స్ అండి, ఈ రోజు నుంచి పిల్లడికి యాన్యువల్ ఎగ్జామ్స్ అనమాట. సో ఇది 1-2 రోజులతో తీరిపోయే సమస్య అయితే మనం వెళ్ళి రావచ్చు. కానీ మా తమ్ముడికి సంబంధించి వచ్చిన సమస్య పాపది స్టిల్ ఇంకా 21 days ట్రీట్మెంట్ కొనసాగాలన్నమాట. ప్లస్ పాప ఉండేది ఐసీయూలో కాబట్టి ఎవరిని లోపలికి అలౌ చేయరు. కేవలం వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరు మాత్రమే, ఒకరు వెళితే ఒకరు మాత్రమే లోపల ఉండాలన్నమాట. సో అలా 10 రోజుల ట్రీట్మెంట్ చేసిన తర్వాత పాపకి లోపల కుడి ఊపిరితిత్తి మొత్తం నీళ్లు నిండిపోయాయి. ఊపిరితిత్తి చుట్టూ కూడా ఒక ఫంగస్ లాగా ఫామ్ అయిపోయిందండి. చాలా దళసరిగా లేయర్ ఉంది, అది మందులతో కరగట్లేదు. ఇంకా మా దగ్గర హై ఎక్విప్మెంట్ లేదు, మీరు వైజాగ్లో కేజీహెచ్కి తీసుకెళ్ళిపోండి అని
నెల్లిమర్లలో ఉండే మిమ్స్ హాస్పిటల్ వైద్యులు చేతులు ఎత్తేశారండి. డిశ్చార్జ్ లెటర్ కూడా ఇచ్చేశారు. అప్పటికే ఆరోగ్యశ్రీ మీద 5 lakhs వరకు ట్రీట్మెంట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ రాసి మళ్ళీ ఓపీ అనేది తీసుకొని మళ్ళీ 3 lakhs ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేశారు. తనకేంటంటే చెప్తున్నాను కదా, ఈ అవగాహన అనేది హెల్త్ మీద ఇప్పటి వరకు కుటుంబంలో ఎవరికీ రాలేదు కదా, ఇలాంటి వాటి వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నది లేదనమాట. యాక్చువల్లీ గవర్నమెంట్ దానిలో ఉండేటప్పుడు గవర్నమెంట్ ఈఎస్ఐ అవి ప్రొవైడ్ చేసేదండి. తనకు కూడా టీచర్ కాబట్టి అప్పట్లో వర్క్ చేసేది. లాస్ట్ 2వ పాప పుట్టాక మానేసిందండి. సో అప్పుడు తనకి కూడా ఈఎస్ఐ ఉండేది. డెలివరీస్ అవి దాని ద్వారా జరిగాయి కాబట్టి ఇంత సివియర్ ప్రాబ్లం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మిమ్స్ వాళ్ళు చేతులు ఎత్తేసిన తర్వాత ఇమ్మీడియట్గా పాపకు ఆపరేషన్ చేయాలన్నారు. బయట వైజాగ్ వచ్చి తిరిగాడు ఒక రోజంతా కూడా. మేము కూడా నాకు తెలిసిన డాక్టర్స్ సర్కిల్ హైదరాబాద్ నుంచి వైజాగ్ బ్రాంచెస్ ఏమున్నాయో వాటన్నిటి ద్వారా కనుక్కుంటే కొన్ని హాస్పిటల్స్ లిమిటెడ్గా 2-3 మాత్రమే పాపకు ఆ ట్రీట్మెంట్ చేయగలిగేటువంటి ఎక్విప్మెంట్ ఉందన్నమాట. ఒకటి కేజీహెచ్. ఫస్ట్ వాడు వైజాగ్ కేజీహెచ్కి వెళ్ళాడు. చాలా పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్, మనకి హైదరాబాద్లో గాంధీ, ఉస్మానియా ఇలా ఎలా ఉంటాయో అది కూడా అలాంటిదన్నమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ తను అక్కడుండే వార్డులు, వాళ్ళ రెస్పాన్స్, వాళ్ళు ఇస్తున్న సమాధానాలు చూసి అసలు ఫస్ట్ వార్డులోకి వెళ్ళి చూసే కళ్ళు తిరిగి పడిపోయిందండి వాళ్ళమ్మ, మా మరదలు. సరే తట్టుకోవాలి మనం పాప కోసం ఏదైనా అని అనుకున్నా వాళ్ళ రెస్పాన్స్ అండి. ఈ వీక్లో మాకు కాన్ఫరెన్స్లు ఉన్నాయి, మీరు అనంగానే సర్జరీలు చెయ్యం, మేము తీసుకొచ్చి జాయిన్ చేయండి, ఒక వారం తర్వాత చూసుకుంటాం మేము. మీరు చూడండి, నేను ఒక జర్నలిస్ట్నే ఈ మాటలు చెప్తున్నాను అంటే నేను పై వాళ్లతో వారం రోజులుగా ఎంతెంత పెద్దవాళ్లను నేను వాళ్ళ ద్వారా, అంటే పెద్దవాళ్ళు అంటే రిపోర్టర్స్, ఆ లోకల్గా ఉండే రిపోర్టర్స్ హెల్ప్లు అడగడము, ఏమన్నా సహాయం చేయగలరా, డాక్టర్స్కి చెప్పగలుగుతారా, ఇలా ఎన్నో ప్రయత్నాలు అయితే నేనైతే చేశానండి. సో ఇంకా ఆ తర్వాత కేజీహెచ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన సమాధానము, మీరు తీసుకొచ్చి పెట్టండి, మేము మళ్ళీ మొదటి నుంచి టెస్టులు అన్నీ చేసిన తర్వాత, అఫ్కోర్స్ అది ఎక్కడైనా ఉండే ప్రాసెస్సే, మనం ఎంత హాస్పిటల్ మార్చినా మళ్ళీ వాళ్ళకి బాడీ అర్థం కావాలంటే వాళ్ళు టెస్టులు అనేవి చేస్తారండి. కానీ ఈ వీక్ కాదు, నెక్స్ట్ వీక్లో మాకు వారంలో 2 సార్లు ఆపరేషన్స్ ఉంటాయి, మంగళవారము గురువారము. సో మీరు తీసుకొచ్చి ఫస్ట్ జాయిన్ చేయండి, ముందు 10 daysకి ప్రిపేర్ అవ్వండి, పాపకు ఆపరేషన్ లాంటివి పడితే తర్వాత ఇంకొక 20 daysకి ప్రిపేర్ అవ్వండి. ఇవన్నీ అనేసరికి అప్పటికే సంక్రాంతి నుంచి పడి ఉన్నారేమో, మానసికంగా చాలా కృంగిపోయారండి వాళ్ళు. వెంటనే నేను చెప్పానన్నమాట, మీరు ఏం ఆలోచించద్దు, నెక్స్ట్ వేరే హాస్పిటల్స్ ఏవైతే సజెస్ట్ చేశారో వాళ్ళు వాటికి వెళ్ళండి అని చెప్పేసి. ఆ తర్వాత వైజాగ్లో ఉండేటువంటి లోటస్ చిల్డ్రన్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. ఇవాళకి పాపని జాయిన్ చేసి 8th day అనమాట. పాపకి సర్జరీ కూడా జరిగింది. ఇమ్మీడియట్గా వాళ్ళు జాయిన్ చేసుకున్న 1 dayలోనే. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎలా ఉంటుందో రెస్పాన్స్ మనందరికీ తెలుసు కదండి. కాకపోతే డబ్బు మంచి నీళ్ళల్లా ఖర్చు అవుతుందన్నమాట. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ ద్వారా పాపకి 8 lakhs వరకు ట్రీట్మెంట్ జరిగిందండి. ఇప్పుడు ఇందులో జాయిన్ చేసిన తర్వాత ఈ క్షణం మీతో మాట్లాడే వరకు 4 లక్షల వరకు బిల్ అయిందనమాట. సో ఇదంతా ఎలా, ఏ అండదండతోటి, ఏ బలంతో చెయ్యగలిగాను, అండ్ ₹1 కూడా చేతిలో లేనటువంటి నా తమ్ముడు వీటిని ఎలా ఎదుర్కోగలిగాడు, నేను చేసినటువంటి, నేను ఈ సంక్రాంతి నుంచి కూడా ఎటువంటి దైవ ప్రయత్నాలు చేశాను, లేదంటే ఫిజికల్గా ప్రయత్నాలు చేశాను, ఇవన్నీ కూడా మీతో నెక్స్ట్ వీడియోలో పంచుకోవాలి అనుకుంటున్నానండి. చాలా మిరాకిల్స్ జరిగాయి అన్నమాట. నిజం చెప్పాలంటే ఈ మాట అనకూడదు, దత్తాత్రేయుడిని చూపిస్తూ చెప్తున్నానండి. పాప, ఎందుకంటే నేను జాతకాలు నమ్ముతాను, నేను జ్యోతిష్యం చదివాను, అందులోనూ నేను దైవాన్ని నమ్మేటువంటి అమ్మాయిని. మీకు కూడా చాలా సందర్భాల్లో చెప్తా, పరిస్థితి చెయ్యి దాటినప్పుడు కొన్ని పరిష్కార మార్గాలు ఉంటాయండి, వాటిని మనం ఫాలో అవ్వాలి, నమ్మకం విశ్వాసం పెట్టుకోవాలి అని చెప్పేసి అలాంటి ప్రయత్నాలు నేను కొన్ని చేశానన్నమాట. తన జాతకం చూపించినప్పుడు, క్షమించు భగవంతుడా ఈ మాట అంటున్నందుకు, తను ప్రాణాపాయమేనండి తనకి. ఆ ప్రాణాపాయం నుంచి కర్మను కూడా తొలగించగలిగేటువంటి శక్తి భగవంతుడు మనకి ఎలా ఇస్తాడు, నేనేం చెయ్యగలిగాను, ఎటువంటి ప్రయత్నాలు చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. సో ప్రస్తుతానికి పాప అయితే బాగుందండి, ఆపరేషన్ కూడా జరిగింది. కానీ గండం అయితే, అంటే ప్రాణగండం అని చెప్పను, బట్ తను ఇంకా పూర్తిగా కోలుకోవాలి అంటే ఇంకా 21 days పడుతుందన్నమాట. సో ఆ ఫర్దర్ డీటెయిల్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. అసలు ఎలాంటి ప్రయత్నాలు చేశాను, ఏం చేశాను అనేటువంటి వివరాలు మీతో పంచుకుంటాను. ఇది పర్సనల్ అయినా కూడా సమస్య ఎలా ఉంటుంది అని చెప్పడమే నా ఉద్దేశం. ఇంకొకటి, మీకెన్ని ఖర్చులున్నా
అన్నిటినీ పక్కన పెట్టేసి మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా చూసుకోండి. మీరు ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఈఎస్ఐ రూపంలో. అది కాకుండా మీరు చిరు వ్యాపారులు ఎలాంటి వారైనా కూడా వైద్యానికి ఇప్పుడు ఈ క్షణం మీతో మాట్లాడే వరకు 12 లక్షల వరకు ఖర్చు అయిందండి సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు. సో దయచేసి ఎన్ని ఖర్చులున్నా ఎన్ని ఆనందాల్ని పక్కన పెట్టేసి కావాలంటే కడుపు కొట్టుకోనైనా ఒక పూట తినైనా హెల్త్ ఇన్సూరెన్స్కి డబ్బులు కట్టుకోండి. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం ఆపకండి. ఇది మాత్రం ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఫర్దర్గా దైవ బలం ఎలా మనకి సహకారం అందిస్తుంది అనే వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. నా మీద నా మాట మీద నమ్మకం ఉన్న ఎవ్వరూ కూడా పార్ట్ 2 చూడందే. ముందు దాన్ని మీ మనసు కనిపించినట్టుగా దయచేసి నెగిటివ్గా మాత్రం థింక్ చేయకండి. ఓకేనా? పాజిటివ్గా మీ ఆశీర్వాదం మాత్రం అందించండి. నమస్తే.